అందరు నమస్తే. ఒక కాంగ్రెస్ లీడరు మాజీ మంత్రి ఇంట్లోకి గుసాయించండు. పోయి ఇంట్లో గొడవైంది. ఎందుకంటే అప్పటికే ఆడ బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. ఇదంతా నిజామాబాద్ జిల్లాలో జరిగింది. హైదరాబాద్లో జరిగిన పెద్ద ఇష్యూ కనిపించేది. అది నిజామాబాద్ జిల్లా మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి వాళ్ళ ఊరు, సొంత ఊరు వేల్పూర్ అంట, మోర్తాడు మండలము. అక్కడ జరిగింది. నంగి దేవేందర్ రెడ్డి అని మంచి మిత్రుడే. ఆయన మంత్రి ఇంట్లో కుట్టుతాడా? అధికార పార్టీ అయితే మాత్రం, అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా ఒకటే లా. ప్లస్ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, భరించాలి. అధికార పార్టీలో ఉన్న వాళ్ళు భరించకపోతే ఎట్లా? అంటే క్వశ్చన్ కూడా అడగొద్దా? మాట్లాడొద్దా ఎవరు? మీరు ఇట్లా చేస్తే ఇదే రాజరికం అవుతుంది. ఎవరు క్వశ్చన్ చేస్తే వాళ్ళని మీద కుట్టుతామంటే బీఆర్ఎస్ కార్యకర్తలు ఎంబడి పడ్డరు. పాపం అట్లా కొట్టకూడదు, తప్పది. దాన్ని ఖండించాల్సింది ఎవరైనా సరే. కానీ ఆడ సిచ్యువేషన్ అట్లా ఉన్నది. ఎంబడబడి బట్టలు చింపి కొట్టిండ్రు బీఆర్ఎస్ కార్యకర్తలు. అది ఖండించదగ్గ విషయమే. కానీ వీళ్ళు కూడా దౌర్జన్యం చేయదు కదా. అధికారం ఉందని చేతుల అధికారం ఎప్పుడు ఉండదు, పోతుంది అది. అన్ని విషయాలు ఏదో మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఈయన పేరు దేవేందర్ రెడ్డి, ఎన్ఆర్ఐ గల్ఫ్ సెల్ అధ్యక్షులు, చైర్మన్ అంట. ఏం చేసిందంటే యాక్చువల్గా ఒక 1 వీక్ బ్యాక్ మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆయన సవాల్ విసిరాడు. సవాల్ కాదు, క్వశ్చన్ చేసింది గవర్నమెంట్ని. మీరు గల్ఫ్ వాళ్ళకు ఏమో చేస్తామన్నారు, వాళ్ళ కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెడతామన్నారు, 5 లక్షల రూపాయలు వాళ్ళు చనిపోతే వాళ్ళకు ఇన్సూరెన్స్ పెడతామన్నారు, ఇంకా వాళ్ళకి ఏమేమో ఇచ్చిన హామీలన్నీ కూడా గుర్తు చేసిండు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. ఎందుకంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు, ఆయన ఎమ్మెల్యే గెలుస్తాడు, కానీ అధికార పార్టీ కాదు కాబట్టి అడిగి నువ్వు ప్రభుత్వం ఇదంతా చేస్తున్నది చెయ్యండి, చాలామంది అక్కడ ఉన్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మీరు ఇచ్చిన హామీలే, మీరు మేనిఫెస్టోలో పెట్టిన హామీలు అమలు చేయండి అని చెప్పారు. పెడితే లోకల్లో ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఆయన, అదే నియోజకవర్గం బాల్కొండ నియోజకవర్గంలోనే కాంగ్రెస్ లీడర్ మోహన్ రెడ్డి అనే అతను ఉంటారంట. ఆయన సహకార సంఘాల కార్పొరేషన్ చైర్మన్ కూడా. ఆయన ఒక అడుగు ముందుకు వేసి ఏం చేసిందంటే, లేదు చర్చిద్దాం దీనిపైన, మీ ఊర్లో, ఆయన మాజీ మంత్రి, ఆయన కాన్స్టిట్యున్సీ అది, ఆ కాన్స్టిట్యున్సీలోనే వాళ్ళ ఊరు ఉంది, మీ ఊరిలో చౌరస్తాలు కూర్చొని మాట్లాడదామని సవాల్ విసిరిండు. ఈ అధికార పార్టీలో ఉన్న వాళ్ళు సవాల్ ఎందుకు విసురుతో తెలియదు. నిన్నమొన్న చూడలే, రేవంత్ రెడ్డి సవాల్ విసిరిండు, కేటీఆర్ ప్రెస్ క్లబ్ పోయిండు, తర్వాత రేవంత్ రెడ్డి మాట మార్చిండు. పెద్ద వాళ్ళే సవాలు విసిరి తోక ముడుస్తున్నారు. అధికార పార్టీలో ఉన్న వాళ్ళు సవాలు విసిరొద్దు. అద్దాల మేడలో కూర్చున్న వాళ్ళు అవతల మీద 10 రాళ్ళు వేస్తే ఏం కాదు, అవతలైన ఒక రాయి వేస్తే మీ అద్దాల మేడ పక్కన మలిగిపోతుంది. ఇప్పుడు అదే అయింది ఇక్కడ. ఇప్పుడు అధికారంలో ఉన్నాయన, సహకార సంఘాల కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాయన మోహన్ రెడ్డి సవాళ్ళు విసినట. లేదు నువ్వు రావాలి చౌరస్తాకు, మీ ఊళ్ళోనే మాట్లాడుకుందాం, అది ఇదని మాట్లాడుకుంటే బీఆర్ఎస్ కార్యకర్తలు దాన్ని ప్రశాంత్ రెడ్డి స్వీకరించినట్లేడు. బీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టుకున్నారు, చలో నువ్వైతే చౌరస్తాకు రా, మాట్లాడదాం, ఎవరో వస్తారు రండి మాట్లాడదాం, గల్ఫ్కు మీరేం చేసినారు మేమేం చేసినాం మాట్లాడుకుందామని ఆ చౌరస్తాకే సోషల్ మీడియాలో వాడు జరిగి రమ్మని చెప్పింది అడిగి. మొత్తానికి వీళ్ళు వాళ్ళని రమ్మన్నారు, వాళ్ళు వీళ్ళని రమ్మన్నారు. ఇది పోలీసు వాళ్ళు అంటే నేను చేయరు కదా, గొడవలు అవుతాయి, ఇట్లా కాదు అని చెప్పి ఎక్కడల్లా వీళ్ళని ఇక్కడ అక్కడ ఎవరిని చౌరస్తాగా రాకుండా అడ్డుకున్నారు. అడ్డుకుంటే కాంగ్రెస్ వాళ్ళు ఎట్టేడో ఉన్నారు, వాళ్ళని కూడా అడ్డుకున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది కార్యకర్తలు ప్రశాంత్ రెడ్డి ఇంటికాడ ఉన్నారు. ప్రశాంత్ ఇంటికాడ ఎందుకున్నారంటే, ఇంకో ఈయననే దేవేందర్ రెడ్డి, ఈయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, ఒకసారి విన్నాడు ఆ స్టేట్మెంట్. నీవు తప్పుడు ప్రచారాలు చేస్తున్నావు ప్రశాంత్ రెడ్డి, ఇవాళ మీ ఊరికి మీ ఇంటికి వస్తున్నాం, మేము ఆన్ ది వేలో ఉన్నాం, కలుద్దాం ఇవాళ మధ్యాహ్నం. అర్థమైందా? చికెన్ షాప్ ముందర పోయి తొడగొట్టుడు అనమాట. ఇది కోడి తొడగొడితే ఏమైతే చికెన్ షాప్ ముందర వేసేస్తాడు ఆయన, అలా చేసేస్తాడు. నంగి దేవేందర్ రెడ్డి ఎన్ఆర్ఐ సెల్ చైర్మన్ అంట, కావచ్చు కాక. అయితే ఏం చేయాలి? ఓ ప్రెస్ మీట్ పెట్టవచ్చు. ప్రెస్ మీట్ పెట్టి ఈ గవర్నమెంట్ ఏం చేసింది, ఆయన ఏమో ఆరోపిస్తున్నాడు, దానికి సమాధానం చెప్పొచ్చు. ఆయన నోరు ముప్పియచ్చు. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి నోరు ముప్పియచ్చు. ఏం మాట్లాడుతున్నావు, మా దగ్గర ఇవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి, మీ గవర్నమెంట్ చేయలేదు, మేము చేసినాము అని. పోనీ ఆ చౌరస్తాకు రాలేకపోయినా ఏనో కూర్చొని కూడా ప్రెస్ మీట్ పెట్టవచ్చు. ఈయన ఒక అడుగు ముందుకు వేసిండు, ఒక అడుగు కాదు 100 అడుగు ముందుకు వేసిండు దేవేందర్ రెడ్డి. ముందుకు అడిగేసి వేగంగా మంత్రి ఇంటికి పోతారా? మంత్రి ఇంటి మీదకి పోతారా? మాజీ మంత్రి ఇంటి మీదకి పోతారా ఎవరన్నా? అంటే నువ్వు అధికారంలో ఉన్నావన్న బలమా, ఇంకా వేరే ఏమన్నా? అధికారంలో ఉంటే నువ్వు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల ఇళ్ళ మీద కుట్టుతారా? ఇది మధ్య పరిపాడే జరుగుతుంది, దానికి కౌంటర్గా దాడులు జరుగుతున్నాయి. మళ్ళీ ఈ దాడులను ఖండించాల్సిందే మనం. ఈ ఇండ్ల పోటీ ఊరుకుడు కూడా ఖండించాలి. ఇంట్లో ఆయన ఒకడే ఉన్నాడు కదా, వాళ్ళ అమ్మ ఉండొచ్చు, వాళ్ళ ఆయన ఉండొచ్చు, వాళ్ళ భార్య బిడ్డలు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఇప్పుడు మీ ఇంటి మీదకి ఎవరు వస్తే ఊకుంటారా?
అంటే అధికారంలో ఉన్నాం కాబట్టి మాకు పోలీసు బలగం మా దగ్గరనే ఉంది, ప్రభుత్వం మాదే, మేము ఎవరింటి మీద కన్నా పోవచ్చు దౌర్జన్యం చేస్తా అనుకుంటున్నదా వీళ్ళు? ఎవరు చేసినా తప్పే అది. ఇప్పుడు ఈయన ఇంటికి వస్తే అనేసరికి ఏం చేశారు, కొంతమంది కార్యకర్తలు పోయి ప్రశాంత్ ఇంటికాడ ఉన్నారు. ప్రశాంత్ ఇంటికాడ ఉంటే ఈయననే ఇక ఆవేశంగా ఉన్నాడు పాపం, ఉరికినంట. ఈయన కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకొని ఇంటి మీద ఉరికినంట. ఇంటి మీదకి వస్తే ఆడిద్దరి మధ్యలో గొడవ అయింది, వాళ్ళకు వీళ్ళకి గొడవ అయ్యి లాస్ట్కు ఇది ప్రశాంత్ రెడ్డి ఇంట్లో జరిగిన గొడవ. ప్రశాంత్ రెడ్డి ఇంట్లో ఈ సామాన్లు అటు ఇటు ఇటు అంతా గలాట అయినట్టుంది, సామాన్లు అంతా ఎటు పడితే అటు పడ్డాయి, దెబ్బలు కూడా పడ్డాయి వీళ్ళకు. వాళ్ళు ఎక్కువ మంది కార్యకర్తలు, వాళ్ళు ఇంటికాడ పోలీసు వాళ్ళు ఆపితే ఆగినరు. బీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళు ప్రశాంత్ ఇంటికాడ పోతే వాళ్ళని బయటికి రాకుండా పోలీసు వాళ్ళు ఆపితే ఆగినరు. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆగినరు చాలామంది. ఈయననే మరి ఆవేశంగా నంగిదేవేందర్ రెడ్డి అదేందో మరి రేవంత్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేద్దామని ప్రయత్నం మేము బహుశా, ఎందుకంటే ఆయన అధికారం వచ్చిన తర్వాత కాంగ్రెస్కి వచ్చిండు. ఇంకో ఇది జరిగింది లాస్ట్కి. తప్పు అట్లా కొట్టడం, ఆయన వచ్చింది తప్పే, కానీ బీఆర్ఎస్ వాళ్ళు దాడి చేయడం కూడా తప్పే. అట్లా మరీ బట్టలు ఇంగిపోతే అట్లా కొడతారా? ఇది ఎక్కడ సంస్కృతి మన తెలంగాణలో? వీళ్ళకు మదం ఉంది, కాంగ్రెస్ వాళ్ళకు అధికారంలో ఉన్నాం, మేము వనింటి మీద కన్నా పోతాం, తెలంగాణ వాళ్ళ జాగీరా ఏమన్నా పోనీకట్లా. ప్రెస్ మీట్ పెట్టి చెప్పే దమ్ము లేనప్పుడు ఇట్లాంటి జరుగుతాయి. అధికారంలో ఉన్న వాళ్ళు ఓపిక ఉండాలి, అధికారంలో ఉన్న వాళ్ళకు ఓపిక ఉండాలి, అన్నీ ఉండాలి. ఇప్పుడు ఈయన ఇంతగానం బట్టలు చింపి కొట్టిరు కదా, గాంధీ భవన్కి వెళ్ళి ఒక ఖండన కూడా రాలే ఇప్పటి వరకు. అంటే ఈయన వేసింది తప్పు అని కాంగ్రెస్ వాళ్ళు కూడా తెలుసు. ఇప్పటివరకు పీసీసీ చీఫ్ ఆయన ఆధ్వర్యంలో ఉన్న ఎన్ఆర్ఐ సెల్, ఎస్సీ సెల్, బీసీ సెల్ ఉన్నట్టే ఎన్ఆర్ఐ సెల్, ఆయన కింద పనిచేసే ఒక విభాగానికి ఆయన లీడరు ఇప్పటిదాకా గాంధీ భవన్కి వెళ్ళి మేము ఖండిస్తున్నాం ఈ దాడిని అని ఒక్క సింగిల్ మెసేజ్ రాలే. అంటే ఈయన చేసిన పని కాంగ్రెస్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు, దేవేంద్ర రెడ్డి చేసిన పనులకు. ఇక ఇదంతా పోను ఎన్ఆర్ఐ కాంగ్రెస్ వాళ్ళు, ఎందుకంటే ఈయన ఎన్ఆర్ఐ కదా, ఎన్ఆర్ఐ గల్ఫ్ వాళ్ళ కోసం చేసిన కదా. ఎన్ఆర్ఐ వాళ్ళు పోస్ట్ పెట్టిన చూడండి అది ఒకసారి. ఇంకో ఫ్రెండ్స్ ఆఫ్ కాంగ్రెస్ యూఎస్ఏ, ఫ్రెండ్స్ ఆఫ్ కాంగ్రెస్ యూఎస్ఏ ఎన్ఆర్ఐ ఏమంటారు వీళ్ళు, సబ్జెక్టు సాక్ ఎన్ఆర్ఐ సెల్ కమిటీ. ఎన్ఆర్ఐ సెల్ కమిటీ ఈయననే, ఈ చైర్మన్ వీళ్ళను బహిష్కరించండి పార్టీకి వెళ్ళని వాళ్ళు పిలిపించారు. అప్పీల్ టు తెలంగాణ సీఎంఓ టు సాక్ దిస్ గాయ్. దిస్ గాయ్ అంటే ఎవరు, పోలీసుల ముందే కాంగ్రెస్ ఉరికించి కొట్టిన బీఆర్ఎస్ ఇవన్నీ. ఇంకో ఈయన బీజేపీలో ఉన్నప్పుడు ఇట్లా మాట్లాడినంట, బీజేపీ రావడం ఖాయం, బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు. ఎందుకో ఆవేశపడ్డాడు. దేవేందర్ రెడ్డి కొంత నిమ్మలంగానే ఉండే మనిషే కానీ మరి ఎవరి మాటలు విన్నాడో లేకపోతే ఆ సోపతిలో వాడు అట్లా అయ్యిండో పాడాయిండో. రీచింగ్ యాజ్ వెంట్ టు బాల్కొండ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అండ్ గాట్ బీటెన్ అప్. వీ హోప్ యూ ఇమీడియట్లీ సాక్ హిమ్ అండ్ రిఫార్మ్ ద కమిటీ ఫర్ లుకింగ్ అట్ అండ్ గాట్ వెల్ఫేర్ ఆఫ్ ఎన్ఆర్ఐస్. అవర్ ఫ్రెండ్స్ హ్యావ్ పాయింటెడ్ అవుట్ ఎర్లియర్ దట్ పీపుల్ who are not an NRI anymore cannot solve the issue of NRI, which is a continue everyday changing issues in global economic and socio పొలిటికల్ చేంజెస్. చాలా ఎప్పుడప్పుడు చేంజ్ అవుతుంటాయి, కొత్త కొత్త సమస్యలు వస్తుంటాయి ఎన్ఆర్ఐలకు, ఎప్పుడప్పుడు పరిష్కరించాల్సిందే, ఒకసారి పరిష్కారం కాదు. అయితే అన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి, ఈ ప్రభుత్వం కూడా చేస్తుందని చెప్పి వాళ్ళు రాసిండ్రు. దిస్ గాయ్ ఇస్ పర్టికులర్లీ హ్యావ్ బీన్ కాంగ్రెస్ దెన్ ఇన్ బీజేపీ అండ్ నౌ బ్యాక్ ఇన్ కాంగ్రెస్. అంతమంది బీజేపీ నుండి ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చిండు. నౌ వీ కండెమ్ ద వైలెన్స్ ప్రిపరేటింగ్ అగెన్స్ట్ హిమ్ అండ్ సాడ్ టు సీ హిమ్ గెట్టింగ్ బీటెన్ వాట్ ఎవర్ ద రీజన్ బీఆర్ఎస్ మైట్ గివ్. బాధపడుతుంట వాళ్ళు ఈయన మీద జరిగిన దాడి ఈ సిచ్యువేషన్లో చూసి. బట్ వన్ థింగ్ ఈజ్ క్లియర్, యాజ్ ఎన్ఆర్ఐసిఎల్ లీడర్ ద డెకోరం అండ్ డీసెన్సీ రిక్వైర్. ఎన్ఆర్ఐసిఎల్ వాళ్ళు డెకోరం పాటించాలి, డీసెన్సీగా ఉండాలి అని రాసిండ్రు. వీళ్ళే దేవేంద్ర రెడ్డి వాళ్ళు అట్లా వైలెన్స్ క్రియేట్ చేసే విధంగా ఉండొద్దు, ఇండ్ల మీద కురికితే ఎట్లా అని రాసిండ్రు వాళ్ళు కూడా. వెన్ పీపుల్ హ్యావ్ స్టేక్స్ అండ్ వాంట్స్ టు బికమ్ ఎమ్మెల్యే అండ్ అదర్ పొలిటికల్ పొజిషన్స్, దే ఎమ్మెల్యే కావాలనుకుంటే లేకపోతే ముందు రాజకీయాలు చేయాలనుకుంటే ఇట్లా చేయకూడదు. we failed to understand the NRI cell member indulging in any political activity. We also did not understand if Dr. Vinod Kumar అయినా దానికి చైర్మన్గా ఉన్నారు. We hope that Congress leader, particularly Meenakshi Natarajan, take note these appointments and revise this committee. ఆ కమిటీ మొత్తాన్ని రివైజ్ చేయమని అడుగుతున్నారు వాళ్ళు, మొత్తానికి నన్ను లేపేయమని అడుగుతున్నారు. ఎవరిని? ఈ దేవేందర్ రెడ్డిని. ఒక పక్క గాంధీ భవన్కి వెళ్ళేమో సింగిల్ మెసేజ్ లేదు, ఇంకో పక్క ఎన్ఆర్ఐస్ వెళ్ళేమో వీళ్ళను సస్పెండ్ చేయండి, అసలు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి దానికి వెళ్ళి తీసేయమని అడుగుతున్నారు. అంటే ఈ మధ్య ఇట్లాంటి పరిపాటిగా జరుగుతున్నాయి.
అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి బాండెడ్ మీద కూర్చొని రోడ్డు మీద కూర్చొని అందరికీ డిస్టర్బెన్స్ చేసి అలా కూర్చుంటారా? హీరోయిజమా అది? రౌడీజమా? మహాటీవీ మీద బీఆర్ఎస్ వాళ్ళు దాడి చేశారు, మనం దాన్ని కూడా ఖండించినాం. ఈ మహాటీవీ వాళ్ళు అట్లా చేయొచ్చా? ప్రొవోక్ చేయొద్దు కదా ఎవరిని. ప్రొవోక్ చేస్తే ఏమవుతుంది? వస్తారు, పలగొడతారు. అట్లాంటి తమ్మునెల్స్ పెట్టినందుకు ఆడదాడి జరిగాయి. ఈడనేమో ఇట్లా అని ప్రతిపక్ష వాళ్ళు ఎవరు మాట్లాడొద్దు, మాట్లాడితే మేము ఇంటి మీదకి వస్తామని సంగీతం ఇవ్వాల్సుకున్నారా? నయ్యం సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఏం స్పందించలే. ఒకవేళ ఈయనను కొట్టింది కనుక ఖండిస్తే ఇంకా చాలా ఘోరంగా ఉంటుండే. ఎనివే కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ప్రశాంతంగా ఉండండి. అధికారంలో ఉన్నారు, అద్దాల బిల్డింగ్లో ఉన్నారు. మీరు రాళ్ళు పడతాయి, రప్పలు పడతాయి. మీరు ప్రజలకు ఏం చేస్తారో చేయండి, ప్రజలకు ఏం చెప్తారో చెప్పండి. అంతేగాని ఎవరు పడితే వాళ్ళ ఇంటి మీదకి పోతామంటే ఇట్లాంటి సీన్లు జరిగితే బాగుంటుంది కదా. ప్రజాస్వామ్యము, తెలంగాణ డిస్టర్బెన్స్ అవుతుంది. ప్రశాంత్ రెడ్డి వాళ్ళ ఇంటి మీదకి పోతే ఆ కార్యకర్తలు కొట్టినరు, ఆ కార్యకర్తలు కొట్టడానికి కూడా ఖండిస్తున్నాం మనం. ఈ ప్రొవోక్ వద్దు. అధికారంలో ఉన్న వాళ్ళు ప్రొవోక్ చేయొద్దు, అవతలను రెచ్చగొట్టే పనులు చేయొద్దు. ఇంటి మీద కురుకొస్తాం, దేకులేంగే, తొడలు కొడతాం, కండలు విక్తాం, రక్తం తాగుతాం. ఇవి చేస్తే తెలంగాణలో అందరూ అదే ఉప్పు అదే కారం గట్టే ఉంటుంది. ఆయన అర్థం చేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.